హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీలలోనే చాలా హెల్దీ రెసిపీ అయిన జొన్న అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాయసం చాలా హెల్దీ, అలాగే చాలా త్వరగా 10 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం ముక్కలను ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించి తీసుకోవాలి. తరువాత ఒక 2 స్పూన్స్ వరకు కిస్మిస్ను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, బౌల్లోకి తీసుకుందాము. చివరగా ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మరలా అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. అది కూడా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక పెద్ద కప్పు జొన్న అటుకులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. జొన్న అటుకులను సిమ్లోనే ఉంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. జొన్న అటుకులు చాలా త్వరగా వేగిపోతాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. తరువాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలు మరిగిన తరువాత వీటిలో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జొన్న అటుకులను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జొన్న అటుకులను వేసుకోగానే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. దీంట్లోనికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ను కూడా పోసుకొని బెల్లం తురుమును కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లం వాటర్ను ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటుకుల పాయసంలో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని అంతా ఫ్లేమ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఈ జొన్న అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాయసం రెడీ అయినది. ఇక సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం. ఈ జొన్న అటుకుల పాయసం పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.